ఇక మొదలెడదామా? ఏమయ్యా కరికపాటి నరసింహారావు, నా మీద యుద్ధం ప్రకటించావా ప్రపంచ యాత్రికుడు? ఇంకిత జ్ఞానం ఉందా? కాదు, నువ్వు యుద్ధం ప్రకటించడం మన పండిత పుత్రులు పిండం పెట్టేస్తున్నారయ్యా. సార్ నేను క్యాజువల్ గా అడుగుతున్నాను, మీ బెర్త్ నెంబర్లు ఎంతండి? డిసైడ్ చేసుకోలేదు ఇంకా. పడక్క ఇప్పుడు రారా. జన్మరహస్యం ఏంటో తెలుసు. నేను ఎవరిని అనుకుంటున్నావు? సాక్షాత్ బ్రహ్మదేవున్నయ్యా. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా. దట్స్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్. వాట్స్ యువర్ సీట్ నెంబర్? మా సీట్ నెంబర్ తో నీకేంటే పని? అరే ఆ సీట్ నాదండి. రా కూర్చో. ఏంటో తెలుసు. నేను ఎవరిని అనుకుంటున్నావు? సాక్షాత్ బ్రహ్మదేవున్నయ్యా. ఒక పంది బురదలో ఉంటే నీ కోపం వస్తుందా? ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, CEO సోనిక్ సొల్యూషన్. ఐఎమ్ వెంకీ సీతంపేట ఫ్రమ్ వైజాగ్. నేను చెప్తా, నేను సాక్షాత్ బ్రహ్మదేవుణ్ణి. నువ్వు ఏం మాట్లాడుతావు నువ్వు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. భూమి మీద అవతరించి తెలుగు వాళ్ళని ఉద్ధరించడానికి, భారతదేశాన్ని సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడానికి రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి? ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు, ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు. బాగా చెప్పారు. నేను తలరాతలు రాస్తున్నాను అంతే. ఈ విషయం నాకు ఎప్పుడు తెలిసింది అంటావా? ఎవరికైనా చూపించండి రా. ఏంటి సార్ అలా మాట్లాడతారు? 20 days బ్యాక్ రిజర్వేషన్ చేయించారు సార్. నేను చాలా ప్లాన్డ్ గా ఉంటానండి. అక్కడ పడితే అక్కడ కూర్చోను. రహస్యం చెప్పాల్సిన సమయం ఆసన్నం అయిపోయింది. ప్రళయం ముంచుకొస్తుంది. బతుకుండగానే మనిషికి పని. నేను నీ దగ్గర చాలా డబ్బులు వసూలు చేయొచ్చు, కానీ జస్ట్ 3 లక్షలు అడుగుతున్నా. కమాన్. బై ది వే, నా గురించి పరిచయం లేదు కదా. ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. ఐఎమ్ బొక్క సుబ్బారావు, షాతిక బొక్క. అరే వెంకీ, ఈ విషయం నాకు ఎప్పుడు తెలిసింది అంటావా? సింహాచలంలో టైగర్ గారు అని ఉండేవాడు, ఆయన చెప్పారు ఇదంతా. గారు నా వల్ల ఎవరు నష్టపోకూడదు నాగరాజు గారు. అన్వేషు, నువ్వు జన్మరహస్యం చెప్పాల్సిన సమయం ఆసన్నం అయిపోయింది. ప్రసగా ఆ చూపేంట్రా అడుగుడు. రంభా వరసే మేనకలు నా లోకంలోనే ఉంటారయ్యా, నా ముందే ఉంటుంటారు. నాకెందుకు? చూసాడుగా ఏంటి బాబన్న, ఇంకోసారి గుర్తుపెట్టుకో, గురువు గారు రానంత వరకే రంగంలోకి. నీకు తెలుసు, నాకు తెలుసు. What hell is going on here? What do you think of this? Is it railway compartment or fish market? అయితే నేనే చెప్పమంటావా? నువ్వు ఇప్పుడు పోతావో అంటే కామన్ సెన్స్ ఉన్నా కదా. ఇటారా తాడు పెరిగావు బుద్ధి దానికి ఏముంది? బ్రహ్మశరాస్త్రం బ్రహ్మాస్త్రం వదలమంటావా? నువ్వైనా సరే క్షమించిన ఆయన సన్నుకో. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఉంటాయి. ఏమయ్యా కరికపాటి నరసింహారావు, నా మీద యుద్ధం ప్రకటించావా ప్రపంచ యాత్రికుడి మీద? బుద్ధి ఉందా కొసంతా? నువ్వు కొట్టావా? ఏ డౌటా? చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఏంటి యుద్ధం ప్రకటించడం ఏంటిది? కాదు, కన్ఫర్మ్ నేను వస్తాను బాబు. రేయ్ ఆగు, నాకు నిద్ర వస్తుందండి. నాకు రావట్లేదు. వేదాలు చెప్తానంటాను, నేను చెప్తాను. నువ్వు ఉపనిషత్తులు చెప్తాను, నేను చెప్తాను. నువ్వే చెప్తా అదే చెప్తాను. ఇందాక అన్నానా? అన్నా ముక్కులోంచి వస్తుందా? ఏం మాట్లాడుతున్నావు? అన్నైతే శాస్త్రం అంటే ఏళ్ళు ఖాళీగా ఉంటే చూపించాలి సార్. ఖాళీగా ఉంటే అది కూడా ఎవరో కట్టింది, ఎవరో ఇల్లు కొనుక్కున్నాం. దిక్కు దేవంతరం లేక ఉన్న 20 లక్షలతో ఏం కట్టేస్తాం? చేస్తానంటారా నువ్వు? ఏళ్ళు ఇచ్చేస్తాను 20 రూపాయలది. అంటే అంటే 1000 రూపాయలు ఎందుకు సార్? 500 గాడికి వాడు వాడి కర్మ దరిద్రం, నాకెందుకు? నేను దేనికి ఆస్పదను? నీకు ఇంకో విషయం చెప్తాను. నీకు వివరాలు వదిలేండి, నేనే ఇస్తాను. అమ్మా అక్కడికి వచ్చింది ధర్మదేవత. వచ్చి అన్నాను, 200 తక్కువ. ఏం పర్లేదు, తర్వాత ఇచ్చేది గానీ ఇందాక నాకు మడత ఎట్టవేంట్రా? రహస్యం ఏంటో తెలుసు. నేను ఎవరిని అనుకుంటున్నావు? సాక్షాత్ బ్రహ్మదేవున్నయ్యా. నీకు చెప్పు. ఓహో, కొట్టే ముందులా మడత పెడతారా? ఏ చూపించు ఒకసారి, చూపించరా. నేను చెప్తా, నేను సాక్షాత్ బ్రహ్మదేవుణ్ణి. మళ్ళీ చూపించు, మళ్ళీ చూపించా. ఓ అదా, చూడు చూడు చూడు. అప్పల్లోకి వచ్చి చెప్పేసరికి నాకు ఇదంతా చెప్పాల్సి వస్తుంది. ఏం చేస్తాం? నీ జన్మ కొంచెం పైకెత్తి అప్పుడు కొట్టాలి. నీకు ఇంకొక సీక్రెట్ చెప్పనా? నీ జన్మరహస్యం చెప్తాను చూడు, నవ్వమాక. ఉందా? చూడు 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 చూడు, సరిగా 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 చూడు, సరిగా. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి.